కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త తరంగా ముందుకు వెళ్లే దిశగా ప్రయత్నిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఈరోజు ప్రజాపాలన దిశగా ఇక్కడ ప్రజాపాలన ఏర్పాటు చేయడం జరిగింది. బుధవారం నాడు శుక్రవారం నాడు ఇద్దరు మంత్రులతో ప్రజాపాలన ఏర్పాటు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్ళబోతుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇంద్రశోభన్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే. ఈ టీపీసీసీ అధ్యక్షుడు ఏర్పడిన తర్వాత ఈ కాంగ్రెస్లో ఏమైనా మార్పులు వచ్చినాయని చెప్పేసి అనుకోవచ్చు? తప్పకుండా దానికి సాక్ష్యం ఇవాళ పబ్లిక్ ఇక్కడికి రావడమే అన్నది. సో మంత్రి వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, పార్టీ కార్యకర్తలు కానీ, పార్టీకి సంబంధించినటువంటి కానీ ఇతరత్ర సమస్యలు ఎవరైనా ఉంటే పార్టీ పరంగా కాంగ్రెస్ యొక్క భవన్లో, గాంధీ భవన్లో కూడా వారంలో 2 రోజులు ప్రభుత్వ పెద్దలు అందుబాటులో ఉంటారని ఒక మంచి మెసేజ్ ముఖ్యమంత్రి గారు, అలాగే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ అన్న గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇది స్వాగతించాల్సినటువంటి విషయం. ఇవాళ మీరు చూసినట్లయితే ఫస్ట్ డే హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహన్న గారిని మొదటి రోజుగా తను రావడం జరిగింది. ప్రజలు అయి ఉండొచ్చు, అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు అయి ఉండొచ్చు, కార్యకర్తలు అయి ఉండొచ్చు, వాళ్ళ యొక్క సమస్యల పట్ల అర్జీలు ఇచ్చేసి వాటిని ఇమ్మీడియట్గా అక్కడే ఉన్నటువంటి వాళ్ళ ద్వారా మాట్లాడుతూ, ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ మినిస్టర్ కాబట్టి తన దృష్టిలో ఉన్నటువంటి సమస్యలను ఇమ్మీడియట్గా చేసేటువంటి వాటికి కూడా తను మాట్లాడి చేసిస్తున్నారు. తనతో పాటు వెంటనే పిఎస్ గారిని, తర్వాత తన పేషికి సంబంధించినటువంటి వాళ్ళని కూడా ఇక్కడ పిలిచి వాళ్ళతో మాట్లాడించడం కూడా జరుగుతుంది. అంటే ఇది ఒక మంచి శుభసూచకంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎన్నడూ ఇలాంటి తరహాలో ఏ పార్టీ కూడా ఇలాంటి తరహాలో చేయలేదు. ఒక వినూత్నమైనటువంటి, అంటే కాంగ్రెస్ అంటే ప్రజల కోసమే ఉంటుంది, ప్రజాప్రభుత్వము, ప్రజాపాలనలో సమస్యలు పరిష్కారం అవుతాయని ఒక నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాల్సిన బాధ్యత ఇవాళ పార్టీ పైన ఉంది. కాబట్టి పార్టీ తను మేనిఫెస్టోలో పెట్టిన విషయాలు అయి ఉండొచ్చు, పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీల విషయం అయి ఉండొచ్చు, మా వంతుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని చేపించడంలో మేము ముందున్నామని చెప్పడం కోసము ఇది ఒక మంచి వేదికగా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే నిత్యము మంత్రులు వాళ్ళ యొక్క నియోజకవర్గాల్లో, జిల్లాల్లో, రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నటువంటి సందర్భంలో కార్యకర్తలకి సంబంధించినటువంటి సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలన్నా, ఒక కార్యకర్త తన పరిధిలో ఉన్నటువంటి అంశాలని మంత్రి దాకా తీసుకెళ్ళాలంటే కొన్ని ఇబ్బందికరమైనటువంటి విషయాలు నిత్యము రద్దీగా ఉన్నటువంటి సందర్భంలో కూడా ఇవాళ ఈ వేదిక అన్నది చాలా ఉపయోగకరమైనటువంటి వేదికగా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సో చెప్పండి. మెయిన్గా 3 అవర్సే తీసుకున్నారు కదా, 3 అవర్స్లో ఎంతవరకు సమస్యలు పరిష్కరించవచ్చు అని చెప్పేసి అనుకోవచ్చు? అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ తన లెవెల్లో అంటే అప్లికేషన్స్ తీసుకొని అప్లికేషన్స్ కూడా ఇమీడియట్గా అక్కడ ఎంట్రీ కూడా చేస్తున్నారు. సో ఎంట్రీ చేసినటువంటి, అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రజా దర్బార్ ఉన్నది. ప్రజా దర్బార్లో ఎవ్రీ ఫ్రైడే, ట్యూస్డే జరుగుతున్నది. అక్కడ ఎవరైనా మిస్ అయినటువంటి వాళ్ళు ఇక్కడ కూడా మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవడానికి. సో నాకు తెలిసినంత వరకు ఇది మోరవర్ కార్యకర్తలకి, లీడర్కి ఒక ఏమంటారు గ్యాప్ లేదు. వీళ్ళు ఏమంటారు ఆ బాండ్ అనేది కనెక్టివిటీలో ఉన్నది. చాలా వరకు ప్రభుత్వాలు ఏర్పడగానే పార్టీ కార్యకర్తలని, పార్టీ లీడర్లని వదిలేస్తారు అన్నది మనం చాలా ఎగ్జాంపుల్స్ చూసాం. దానికి ఎగ్జాంపుల్గా జగన్మోహన్ రెడ్డి విషయం అయి ఉండొచ్చు, కేసీఆర్ గారి విషయం అయి ఉండొచ్చు. ఇట్లా ఉన్నటువంటి అంశాలు మన దృష్టిలో కొన్ని ఉన్నాయి. కాబట్టి ఎప్పుడూ కూడా అంటే ప్రభుత్వం రాగానే ప్రభుత్వ పనిలో హడావుడిగా లీడర్లు ఉన్నటువంటి సందర్భంలో ఈ ఒక పార్టీగా వాళ్ళకి ఆ బాండ్ అన్నది స్ట్రాంగ్గా ఉన్నది అని దానికోసం ఇది ఒక మంచి మెసేజ్ ఇచ్చినటువంటి దాన్ని కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి వాళ్ళ పరిధిలోనే, అంటే ఒకరోజే ఏ సమస్య పరిష్కారం కాదు కదా. సో ఆ సమస్యల్ని తీసుకున్న తర్వాత ఇమీడియట్గా చేసేవి ఇమీడియట్గా, అలాగే వాటిని రికార్డ్ చేసుకున్న తర్వాత, నోట్ చేసుకున్న తర్వాత ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్కి, ఇప్పుడు ఫినాన్స్కి సంబంధించి వస్తే హోమ్ మినిస్టర్ డిప్యూటీ సీఎం గారికి, అలాగే లా అండ్ ఆర్డర్కి సంబంధించినట్లయితే సీఎం గారి దృష్టికి పంపించే సీఎం గారికి, అలాగే సోషల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటివి, తర్వాత ఉమెన్కి సంబంధించినటువంటి, రూరల్ డెవలప్మెంట్కి సంబంధించినవి, ఇట్లా వివిధ భాగాలకి, ఇరిగేషన్కి సంబంధించినవి ఎక్కువగా వచ్చే సమస్యలు ఏముంటాయి, ధరణి సమస్యలు ఉంటాయి. ఆ ధరణి రెవెన్యూ సమస్యలు, వాటికి సంబంధించినటువంటి రెవెన్యూ మినిస్టర్ గారికి, ఇట్లా ఎవరి సమస్యలు వాళ్ళకి తీసుకెళ్లడం కోసము ఇది మంచిగా ఉపయోగపడేటువంటిది. సో వీటిని పర్స్యూ చేయడం కోసం కూడా, సమస్య ఇచ్చిపోవడమే పరిష్కారం కాదు కదా, ఆ సమస్య ఇచ్చిన తర్వాత కూడా వాటిని కింది స్థాయిలోకి అది వర్కౌట్ అవుతుందా లేదా చేయడం కోసం కూడా పార్టీ తరపు నుంచి కూడా ఒకరిని పెట్టి ఫాలోఅప్ చేయడం కోసం కూడా ఒక కార్యక్రమం కూడా చేస్తే కూడా బాగుంటుందని నేను ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను. తప్పకుండా ఇది మహేష్ అన్నకు కూడా తెలియజేస్తాం. అట్ ద సేమ్ టైం ఇవాళ జరుగుతున్నటువంటి అన్నిటినీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఎన్ని సమస్యలు ఉన్నాయో, ఎంత పరిస్థితి ఉందంటే 10 సంవత్సరాల కాలంలో కుంటుపడిపోయినటువంటి పాలనని ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత వాటిని ఒక్కొక్కటిగా రెక్టిఫై చేస్తూ ఆర్థిక వ్యవస్థ
వ్యవస్థని గాడిలో పెడుతూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో ఇది చాలా మంచి ఉపయోగకరమైనటువంటి ప్రోగ్రామ్ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది 2 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాతకి నెక్స్ట్ వాళ్ళకి కూడా మంత్రి స్థాయిలో కాబట్టి వాళ్ళకి కూడా వర్క్స్ ఉంటాయి. వాళ్ళు కూడా ఏమంటారు కంపల్సరీగా చేయాల్సిన కొన్ని పనులు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి షెడ్యూల్లో ఒక హాఫ్ డేని మాత్రము ఇక్కడ కేటాయించడం జరుగుతుంది.